యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోగానే రెండుగా నడికి చినిగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన చనిపోయి ఆయన ఆత్మను పరలోకపు తండ్రికి అప్పగించిన తరువాత దేవాలయపు తెర రెండుగా చినిగిపోయినప్పుడు జరిగినటువంటి అద్భుతము, ఆశ్చర్యకర్యము ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి రాసిన సువార్తలో మనము చూసినట్లయితే గిన మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో మంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారందరూ ఊరుకుండిరి. ఏలియా అని అతని రక్షించునేమో చూద్దామని యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచెను. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడును. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. హల్లెలూయా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర రెండుగా పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము సమాధి తెరవబడి లేచెను. హల్లెలూయా. ఆయన చావు సూర్యుడు కూడా చూడలేకపోయాడు. ఆయన చావు చంద్రుడు కూడా చూడలేకపోయాడు. ఆయన చావు భూమి వణికిపోయింది. ఆయన చావును బట్టి బండలు బద్దలైపోయాయి. ఆయన చావును బట్టి సమాధులు తెరవబడ్డాయి. ఆయన బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడువగానే భూమి వణికిపోయిందంట. దేవునిక బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే, చనిపోయిన వెంటనే సమాధిలో ఉన్నవారు సమాధులు తెరుచుకొని బయటికి వచ్చి బయట ప్రవేశించారు. హల్లెలూయా. అయితే ఆయన చనిపోయే ముందు పలికిన మాట ఏంటంటే, 7వ మాట, చివరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మనిషికి ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ శరీరము మట్టిలో నుండి తీయబడింది కాబట్టి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట, మన్ననేది వెనకటి వలె మట్టిలో కలిసిపోవును, దేవుడు తాను దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒకసారి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. శరీరము మట్టి. ఏ రోజైనా ఈ శరీరము ఎంత అందంగా ఉన్నా, ఎంత బలముగా ఉన్నా, ఎంతటి వాళ్ళైనా, ఐశ్వర్యవంతులైనా, ధనవంతులైనా, ఉన్నవారైనా, లేనివాడైనా, చదువు వచ్చిన వాడైనా, చదువు రానివాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఎలాంటి వాడైనా, ఈ మనిషి శరీరము మట్టిలో నుండి తీయబడింది కాబట్టి ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుడు పంపిన దీపం. నరుని యొక్క నాసికా రంధ్రములలో యెహోవా తన ఆత్మను ఊదాడు.
ఈ ఆత్మ యెహోవాది, ఈ ఆత్మ దేవుడు పంపాడు, దేవుడు ఊదాడు. ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరాలి. దేవుడు ఈ ఆత్మను దేవునికి మనము అప్పగించేటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా. ఈ ఆత్మకు చావు ఉండదు. ఈ ఆత్మ పరలోకమన్న వెళ్ళాలి, లేకపోతే పాతాళమన్న వెళ్ళాలి. దేవుడు అప్పగించిన ఆత్మ పరలోకం వెళ్తే పరలోకములో ఆ ఆనందము, సంతోషము, సమాధానము, ఆ పరలోకములో ఆవులు, సింహాలు ఒకే చోట ఉండు స్థలం, ఆ పరలోకములో సమాధానం ఉంటుంది. ఆ పరలోకములో చీకటి ఉండదు, కరువు ఉండదు, కష్టం ఉండదు, శ్రమలు ఉండవు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, నిందలు ఉండవు, అవమానాలు ఉండవు. ఆ పరలోకములో సావు కూడా ఉండదు. ఆ పరలోకములో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేటువంటి పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు మానక మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఆత్మ దేవుని యొద్దకు చేరినప్పుడు, దేవుని యొద్దకు చేరకుండా ఆత్మ పాతాళానికి వెళ్ళినట్లయితే పాతాళమున ఆ ఆరని అగ్ని గుండములో, నరకములో దేవుని యొక్క బిడ్డలారా అగ్ని ఆరదు, పురుగు సావదు. పాతాళములో ఈ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళకుండా పాతాళానికి వెళ్ళినట్లయితే ఈ ఆత్మ ఆరని అగ్ని గుండములో నరక యాతన పడుతుంది. ధనవంతుడు ఎలాగైతే యాతన పడ్డాడో, ధనవంతుడు ఎలాగైతే నీళ్లు లేని చోటుకు వెళ్ళి ఆ కేకలు వేశాడో, ఇదిగో నా తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున అనుకున్న లాజరును పంపించి ఇదిగో నీళ్లు బొట్టికిని వెళుతూ నా నోరును తడుపు అని కేకలు వేశాడు. నీళ్లు లేని స్థలం పాతాళం, నరకం. ఈ ఆత్మ నరకానికి వెళ్తే ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరిపోదు. కాబట్టి దేవునికి బిడ్డలారా, మనకందరికీ ప్రభువైన దేవుడు, ప్రభుల వారు ఆత్మనిచ్చాడు. ఆత్మ అంటే మనం మాట్లాడుతున్నాం కదా, దీన్ని ఆత్మ అంటారు. ఈ ఆత్మ పశువులకు, జంతువులకు, చెట్లకు, వృక్షాలకు ఉండవు. ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. ఈ ఆత్మ దేవుడు మనకిచ్చాడు గనక ఈ ఆత్మను మనము దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. దుష్టుడైన అపవాదికి కాదు, తేజో నక్షత్రమైనటువంటి సాతానుకు కాదు ఆత్మను అప్పగించాలి. ఈ ఆత్మను సాతానుగాడు తన రాజ్యంలో చేర్చుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మనము ఏ విషయంలో ఎక్కడ కూడా దేవుని యొక్క బిడ్డలారా మనము లోబడకుండా, లొంగకుండా దేవుని సన్నిధిలో మనము మన ఆత్మను దేవునికి అప్పగించేటువంటి వారిగా ఉండాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు. ఎలాగైతే యేసయ్య తన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించాడు, మనము కూడా మన ఆత్మను పరలోకపు తండ్రికి అప్పగించేటువంటి వారిగా ఉండాలి. ఆయనకు మనము అప్పగించాలి. ఆ ఆత్మ ఆయనది, ఆ ఆత్మ మనకు ఊదాడు. అందుకే మనము మాట్లాడుతున్నాం, అందుకే మనము ఊపిరి కలిగి చెల్లిస్తూ ఉన్నాం. ఆ ఆత్మను మనకు అప్పగించి, ఆయనకు అప్పగించి దేవుని యొక్క రాజ్యములో, నిత్య రాజ్యములో మనమందరం కూడా పాల పంపులు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ ప్రాంతంలో ఉంటామో తెలియము అని మనం అనుకోకూడదు. ఎక్కడో చనిపోయిన తర్వాత మళ్ళీ కుక్కగాను, పందిగాను, నక్కగాను పుడతామని అనుకోకూడదు. ఖచ్చితంగా చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళానికి వెళ్తుంది, లేకపోతే పరలోకానికి వెళ్తుంది. రెండే రెండు దారులు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఈ రెండే చోట్లకి వెళుతుంది. కుక్కగా ఉంటారు, నక్కగా ఉంటారు. కుక్కగా ఉడితే కుక్క మాట్లాడుతుంది, బావు అనదు అంటదే. పందిగా ఉడితే పంది మాట్లాడుతుంది, గాడిదగా ఉడితే గాడిద మాట్లాడుతుంది. కాబట్టి మన ఆత్మ కుక్కలేకి పోదు, పందిలోకి పోదు, లేకపోతే నక్కలేకి పోదు. మన ఆత్మ పరలోకమా, పాతాళమా? పరలోకం వెళ్తే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం, నిత్యము కెరాబులు, శరాబులు, 4 జీవులు, ధవల సింహాసనం మీద ప్రభు ఆశ్రయుడు ఉన్నప్పుడు మనం సాగిలపడి దేవుని ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రాలు అని దేవుని ఆరాధిస్తూ ఉంటాం. పరలోకానికి వెళ్ళకుండా ఆత్మ పాతాళానికి వెళ్తే ఒకటే కేక, అరుపులు, వేదన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకొని మనము దేవునికి అప్పగించేటువంటి వారిగా ఉండాలని
బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఈ 7వ మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, చివరి ప్రార్థన చేసుకుందాం. ఏడు మాటలు ప్రభువు నీతో